సో దరిదాపుగా ఈ షెడ్కి వచ్చేసి ఇప్పటివరకు 1,50,00,000 అయింది. అన్ని షీప్స్, షెడ్, మిషనరీ మొత్తం ఇయర్లో ఆల్మోస్ట్ 200 చిన్నపిల్ల అయితే చనిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే కొంచెం నష్టాలతోనే రన్ చేస్తున్నారు. 100% నష్టాల్లో ఉంది షెడ్. ఓకే, సో ఎందుకు అంటే నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్నామండి. సో చూసుకోవచ్చు, ఇది ఎన్ఎల్ఎన్ స్కీమ్ కింద వేసినటువంటి ఎలివేటర్ షెడ్ జీవాలను పెంచుతున్నారు. కొన్ని నెలల క్రితం కూడా మనం వీడియో తీయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అసలు ఏ విధంగా నడుస్తుంది, లాభాల బాటలో పయనిస్తుందా లేకుంటే ఏమైనా నష్టాలను చూస్తున్నారా? దాదాపు 630 గొర్రెలు అంటే తల్లులు పిల్లలు పంపి దాదాపు 630 పైనే ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది వర్కర్లతో రన్ చేస్తున్నారు, సో ఏమన్నా మోటాలిటీ ఏ విధంగా ఉంది, మరి మొత్తం సబ్సిడీ వచ్చిందా అనే విషయాలు కూడా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఎట్లుంది ప్రస్తుతం? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓకే. మా ఫామ్లో 630 షీప్స్ అంటే మొత్తం మేల్ ఫిమేల్ చిన్న పిల్లలతో కలిపి. కాకపోతే ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మొటాలిటీ శాతం చాలా ఎక్కువ వచ్చింది. 1 ఇయర్లో ఆల్మోస్ట్ 200 చిన్నపిల్ల అయితే చనిపోవడం జరిగింది వివిధ కారణాల వల్ల. ఓకే, ఒక్క రీజన్ అని చెప్పలేను, చాలా రీజన్స్తోనే ఒక 200 చిన్నపిల్ల అయితే చనిపోవడం జరిగింది. పెద్ద విషయానికి వస్తే కనుక మేము కొదమలు తీసుకొచ్చినాం. స్టార్టింగ్ అన్ని కొదమలు తెచ్చినాం, అంత ఎక్స్పీరియన్స్ లేక. చాలా మంది చెప్పిన వాడికే వినకుండా నేను కాస్ట్ తక్కువ వస్తుందని మా చెల్లె కొదమలు తెచ్చుకున్నా. అది అప్ ఒక్కొక్క కొనకు 11-12 వేలు యావరేజ్ తీసుకొచ్చుకున్నా. అక్కడ నాకు లాస్ అంటే ఆ కొదమ నా దగ్గరకు వచ్చినాక 1 ఇయర్ ఉన్నది. ఆ 1 ఇయర్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మొటాలిటీ శాతం ఎక్కువ వచ్చింది. అందులో ఎక్కువ వచ్చి అది ఫస్ట్ ఈత ఈనిన తర్వాత ఒక ఈత అంతా వేస్ట్గా పోయింది. అంటే నాపగా పిల్లలు పుట్టడం, ఇన్ కేసు పిల్ల పుట్టినా దాని పాలు చేయించుకోకపోవడం, అంటే దానికి అలవాటు లేదు కదా. ఇన్ కేసు కనుక అది 2 ఈతలు 3 ఈతలు అయితే కనుక మన దగ్గర సేఫ్గా ఉంటుంది. అదొక మేజర్ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన. సో అప్పుడు అనిపించింది, నేను అనవసరంగా ఇంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చుకున్నాను కదా, నేను పెద్ద తప్పు చేసిన. మనం ఎప్పుడే కానీ ఒక షీప్ ఫామ్ రన్ చేయాలి అంటే ఒక 50-100తో స్టార్ట్ చేయాలి. కొత్తగా ఎవరైతే కొత్తగా రాబోతున్నారో ఈ సెక్టార్లోకి వాళ్ళు గొర్రె తెచ్చుకోవాలి. మనం అనవసరంగా కొలమలు తెచ్చుకొని కాస్ట్ తక్కువ ఉంటాం, కానీ అది ఫస్ట్ ఈత అయితే ఖచ్చితంగా 90% లాస్ అని చెప్తాను నేను. ఎందుకంటే మా షిప్లో అయితే నాకు అట్లే జరిగింది. ఒక 10-20% మాత్రమే పిల్లలు కరెక్ట్గా వస్తాయి. సో దానికోసమని మనం వెళ్ళి ఒక కొదమకు 10,000, 11,000, 9,000 అట్లా పెట్టి తెచ్చుకోవడానికి కానీ, అదే కనుక 15,000 కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మనకి షీప్ వస్తుంది, షీప్ అప్పుడు తల్లి వస్తుంది. ఆ షీప్ ఒక 2 ఈతలు 3 ఈతలు ఈని ఉంటుంది కాబట్టి మన షెడ్లోకి వచ్చినాక ప్రాబ్లం ఉండదు. ఇంత పెద్ద మొత్తంలో రన్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ దానికి ఏ జబ్బు వచ్చింది, ఏ దానికి ఏ డిసీజ్ వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలి. ప్రస్తుతం ఎండాకాలం, ఇంకా బయట కాలు పెడదామంటే వశపడతలేదు. సో ఎట్లుంది ప్రస్తుతం మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు? మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాది సిన్స్ డే అన్వర్స్ నుండి సెమీ గ్రేజింగ్. అంటే 50% బయటికి ఆరు బయట వేసాయి, మిగతా 50% మా ఫామ్ లోనే మార్నింగ్ టైంలో ఒక దానా ఇస్తాము. పిల్లెట్ మిషన్ ఉంది, పిల్లెట్ లో మిక్సింగ్ చేసి పిల్లెట్ పోస్తాం మార్నింగ్. దాని తర్వాత షీప్ ఒక మార్నింగ్ అవర్స్ లో ఒక 2-3 అవర్స్ మార్నింగ్ వెళ్తాయి, దాని తర్వాత ఈవినింగ్ వెళ్తాయి బయటికి. సాయంత్రం టైంలో మా ఫామ్ లోనే దానికి కావాల్సిన పల్లి పొట్టు కానీ, శనగ పొట్టు కానీ, సూపర్ నెపేర్ కానీ ఏదో ఒకటి వేస్తా ఉంటాం. సో ఆ విధంగా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా పర్ మంత్ లో నాకు తెలిసి ఒక్కొక్క మంత్ లో ఒక 10 పోతుంటాయి, ఒక్కొక్క మంత్ లో 5 పోతున్నాయి, ఒక్కొక్క మంత్ లో 20 పోతున్నాయి. అంటే వివిధ కారణాల ద్వారా పోతున్నాయి. ఒక్క రీజన్ అని చెప్పలేను, రకరకాల రీజన్స్. అవి ఇందులో దిగినాక తెలిసింది ఇన్ని రీజన్స్ తోని షీప్ అనేది చనిపోతుంటాయా. ఒక్క రీజన్ అని నేను చెప్పలేను, అది చాలా రీజన్స్ ఉంటాయి. మనకి ఇందులో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి, మనం ఎవరివైనా వదిలిపెట్టి ఇలాంటి పెద్ద మొత్తంలో షెడ్లు పెట్టి నేను యుఎస్ లో ఉంటా, నేను అమెరికా ఆస్ట్రేలియాలో ఉంటా, నేను హైదరాబాద్ లో ఉంటా అంటే 100% లాస్ అనే చెప్తాను. సో మన అనుకున్న వాళ్ళు మన ఫామ్ లో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు మానిటర్ చేయాలి, మార్నింగ్ షెడ్ లోకి రావాలి, మానిటర్ చేయాలి, ఏది తింటుంది ఏది తింటలేదు. లేబర్ ఎవరైతే ఉంటారో లేబర్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి దానిపైన. అసలు ఏది తింటుంది ఏది తింటలేదు, ఏది నెమరేస్తుంది ఏది నెమరేస్తలేదు, ఏమైనా డిసీజ్ అంటే ఎలా గొర్రె ఏమైనా తెలిసిపోతుంది మనకు. ఒక 500 షీప్స్ ఉన్నాయంటే మనం ఒక 10 minutes లో గుర్తుపట్టవచ్చు ఏది డల్గా ఉంది, ఏది. అట్లీస్ట్ ఆ మినిమం స్కిల్స్ ఉంటే మనం షెడ్లను రన్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఎవరో యూట్యూబ్ లో చూసినంత మాత్రం మనకి 1000 వచ్చిన లక్షలు అంటే ఖచ్చితంగా పెట్టిన ఓనర్ లాస్ అవుతుంది తప్ప లేబర్ కరెక్టే ఉంటారు, వాటి జీతం మనకు వస్తుంది.
ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లేబర్ లాస్ అవుతాడు, అది ఇప్పుడు ఓనర్ లాస్ ఎంతమంది అవుతాడు. మెయింటైన్ చేస్తారు సార్ దీన్ని మొత్తము? ఇప్పుడైతే 4 మెంబర్స్ ఇది రన్ అవుతా ఉంది. నలుగురు 4 వర్కర్స్. మెంబర్స్ రన్ అవుతా ఉంది. ఓకే. మీరు కాల్స్ మాట్లాడారు కదా, చాలా మంది మీరు రిపీటెడ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? జనరల్ గా చాలా కాల్స్ వస్తున్నాయి మా ఫామ్ కూడా, చాలా వందల మంది వచ్చి చూసిపోతా ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటాను, మీకు ఒక ప్యాషన్ తో రండి ఫీల్డ్ లోకి, అంతే తప్ప గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా నేను సబ్సిడీ తీసుకున్నాను, సబ్సిడీ కూడా అంత ఈజీగా లేదు. గవర్నమెంట్ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. సబ్సిడీ తీసుకోవాలంటే మనం షెడ్ వేసి చూపించాలి, దాని తర్వాత షీప్ చూపించాలి, అన్నిటికీ వాళ్ళ కొటేషన్ సబ్మిట్ చేయాలి. ఓకే. సో లేదు నేను సబ్సిడీ కోసం వస్తున్నా అన్న చాలా క్రిటికల్గా ఉంది, వచ్చి ఇబ్బంది పడొద్దు, సబ్సిడీ ఆశపడి రావద్దు, మీరు ఒక ప్యాషన్తో రండి, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఇది చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. తప్ప మీరు ఎవరినో చూసి నేను కాపీ కొడతానంటే నేను 100% ఫెయిల్యూర్ అని చెప్తాను. సో దరిదాపుగా ఈ షెడ్కి వచ్చేసి ఇప్పటివరకు 1,50,00,000 అయింది, అన్ని షీప్స్, షెడ్, మిషనరీ మొత్తం. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ 2 years నుండి పెడతా ఉంటే ఇప్పటి వరకు నాకు షీప్లో సింగిల్ రూపాయి ఇన్కమ్ రాలేదు. కేవలం ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉంది కాబట్టి ఈ షెడ్ని మెయింటైన్ చేయగలుగుతున్నాను, అంతే తప్ప రాబోయే రోజుల్లో లాభాలు వస్తాయనే ధీమతోని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి దీన్ని ఎలా స్మూత్గా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనలో ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి మీరు ఎవరైనా ఈ ఫామ్లోకి ఇలాంటి సెక్టర్లోకి రావాలి అంటే కనుక స్మాల్ స్కేల్లో చేసుకోండి. ఫస్ట్ ఒక 50 తెచ్చుకోండి, చూడండి, ఒక 6 months చూడండి, ఒక 1 year చూడండి, దాని తర్వాత మీకే తెలుస్తుంది అసలు ఎలా మెయింటైన్ చేస్తే మనం ఈజీ వేలో వెళ్ళి లాభాలు తీసుకోగలుగుతాం. ఎన్ఎల్ఎం స్కీమ్ కింద ₹1,00,00,000 ప్రాజెక్ట్ అంటే మనం 10% చూపెట్టాలి అంటే ఎట్లా సార్? ఇప్పుడు బేసిక్ ఏంటంటే 1 crore ప్రాజెక్ట్ తీసుకుంటే ఎన్ఎల్ఎం స్కీమ్ గైడ్లైన్స్లో ఏముంది అంటే ₹1,00,00,000 నేను లోన్ ₹1,00,00,000 ఓవరాల్ ప్రాజెక్టు, వాళ్ళకి నువ్వు 1,00,00,000 చూపిస్తావా 1,00,00,000 సంబంధం లేదు, వాళ్ళు ఓవరాల్ 1,00,00,000 రావాలి అంటే బ్యాంకులో ఒక 40 lakhs తీసుకోవాలి, వాళ్ళ మార్జిన్ ఒక 10 lakhs చూపించాలి, 50 lakhs సబ్సిడీ. అంటే ఇప్పుడు 40 తర్వాత మళ్ళీ సబ్సిడీ మిగతా తర్వాత వస్తుంది, మొత్తం కలుపుకుంటే ₹1,00,00,000 ఇంక్లూడింగ్ కలిపి ₹1,00,00,000 అది. ఓకే. సో సబ్సిడీ ఉడక 2 దఫాలుగా వస్తుంది మనకు. షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి వస్తుంది, దాని తర్వాత షీప్స్ అన్ని తెచ్చుకోవడానికి వస్తుంది. ఈ మధ్యలో మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, అటు మన ADH జేడీ గారు దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వీళ్ళు సర్టిఫై చేస్తే తప్ప ఇది స్టేట్కి వెళ్తుంది. స్టేట్కి వెళ్ళి మళ్ళీ స్టేట్ నుండి సెంట్రల్కి వెళ్తుంది. ఆల్మోస్ట్ మొత్తం సబ్సిడీ నాకు ఆల్రెడీ సబ్సిడీ వచ్చింది, 2 సబ్సిడీ వచ్చాక ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. నాకు స్కీమ్ 100% నాకు యూస్ఫుల్ అయింది. కాకపోతే నాకు తెలియక ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ. సో దయచేసి ఈ షీప్స్కి ఎంతైతే షెడ్ అవసరమో అంతే వేసుకోండి తప్ప అన్నెసెసరీగా వేస్ట్ ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేసుకోవద్దు. మెయింటెనెన్స్ అంటే ఎట్లా చేస్తున్నారు? మెయింటెనెన్స్ ఏం లేదు సార్, ఇక మార్నింగ్ దానా వేసిన తర్వాత మా దగ్గర పార్టిషన్స్ ఏం చేయలేదు. కొదుమలని తల్లులు కనుక ఎక్కువ ఇంటే కనుక పార్టిషన్ చేస్తాం, అంటే ఎందుకంటే ఏ తల్లికి ఏ పిల్ల ఇస్తుందని కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ ఇంతున్నాయి. ఒక 2-3 months అయితే కనుక చాలా ఇంత కానీ అప్పుడు పార్టిషన్ చేస్తాం, అంతే తప్ప ఇంక నేను ఎలాంటి పార్టిషన్ చేయను ఇందులో. ఇప్పుడు మాత్రం ఇందులో పుట్టిన షీప్స్ ఆల్మోస్ట్ ఒక 100 మేల్స్ ఉన్నాయి, అవి మాత్రము డిఫరెంట్, అంటే ఇంకొక పార్టిషన్ లో పెట్టి దానికి సపరేట్ ఫీడ్ ఇస్తున్నాం, అదొకటే. ఇప్పుడు గడ్డి విషయానికి వస్తే మామూలుగా ఎంత పెట్టుకున్నారు సార్? ఇదంతా సరిపోతుందా లేదా? నేను గడ్డి విషయానికి వస్తే కనుక సూపర్ నేపియరే పెట్టుకున్నాను. ఎడ్యులేషన్ కొంత పెద్ద ఎడ్యులేషన్ పోయింది, ఇప్పుడు సూపర్ నేపియర్ ఒకటి పెట్టాను. అదుగా లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల నేను కట్ చేయలేకపోతున్నాను. సో కేవలం ఇప్పుడైతే నేను దీన్ని 6 బయట మేపి పల్లి పట్టు శనగపట్టు మాత్రమే ఇస్తున్నా. సూపర్ నేపియర్ ఓవరాల్ గా బంద్ చేసి 6-7 months అవుతుంది, ఎందుకంటే లేబర్ షార్టేజ్ ఉంది. లేబర్ లేకపోవడం వల్ల నేను అది కట్ చేసి వేయట్లేదు. ఓకే. ఖర్చు కానీ మెడిసిన్ ఖర్చు కానీ సరే జీతాలు కానీ అసలు ఎట్లా వెళ్తున్నాయి? మెయింటెనెన్స్ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నాకు ఒక 40 lakhs లోన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎవ్రీ మంత్ పే చేయాలి. ఎవ్రీ మంత్ పే చేయకపోతే సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను పే చేస్తాను. 80,000 పర్ మంత్ ఈఎంఐ పే చేసుకుంటాను. దానితో పాటు లేబర్ 4 members ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 50,000-60,000 దాకా వాళ్ళకి కాస్ట్ వస్తుంది. నాకు పిల్లెట్లో మిషన్ ఉంది కాబట్టి దానా వేస్తాను. సో అది ఆన్ యావరేజ్ గా నాకు 30,000-40,000 ఖర్చు వస్తుంది. సో మెడిసిన్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ ఒక యావరేజ్ గా 10,000 వేసుకోండి, ఎక్కువ అవుతుంది ఇంకా 10,000 వేసుకోండి. దీనికి ప్రాపర్ వ్యాక్సినేషన్ ఉంటుంది, ఏ టైంకి ఏ వ్యాక్సినేషన్ వేయాలి. దాంతో పాటు మనం జనరల్ మెడిసిన్ వాడుతూ ఉంటాం, ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా,
ఏ ప్రాబ్లం అలా మెడిసిన్ మనం వాడుతా ఉన్నాం. ఓకే. నార్మల్ ఎంత ఖర్చు వస్తుండొచ్చు? సో ఆన్ అన్ యావరేజ్ గా 2 lakhs అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాం పర్ మంత్. దాదాపు Including 20,70 అయినా ఈ మెయింటెనెన్స్ ఇంకా అడిషనల్ ఉంటాయి కాబట్టి 2 2 lakhs లక్షల వరకు వరకు వస్తుంది ఖచ్చితంగా. నెలకు? ఈఎంఐ అంతా. ఆహా! సో నువ్వు షీప్స్ అమ్మినవా అమ్మలేదనేది సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు బ్యాంక్ లోన్ కట్టకపోతే బ్యాంకుడు 2 months చూస్తాడు, థర్డ్ మంత్ షెడ్ కాడికి వచ్చేస్తాడు ఎందుకు కట్టట్లేదని. లేబర్కి ఇవ్వకపోతే ఉండరు. మెడిసిన్ షీప్స్ కనుక మనం వ్యాక్సినేషన్ ప్రాపర్ గా మెడిసిన్ ఇవ్వకపోతే డీవార్మింగ్ కానివ్వండి, పీపీఆర్ కానీ అలా రకరకాల మా దగ్గర లిస్ట్ ఉంది ఏ మెడిసిన్ ఎప్పుడు వాడాలన్నారు. సో ఆ మెడిసిన్ ఇవ్వకపోయినా మనకు షీప్ అనేది మొటాలిటీ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి పెట్టాల్సిందే. నీకు లాభం వచ్చిందా రాలేదని డజన్ మ్యాటర్. సో ఇది మినిమం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. దాన విషయానికి వస్తే ఎందుకంటే ఖచ్చితంగా దాన పెట్టడం వల్ల ఏమైతుందంటే గొర్రె హెల్దీగా ఉంటుంది. అంటే నేను మా షీప్ లో అబ్జర్వ్ చేసింది గొర్రె హెల్దీగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా దాని ఇస్తా ఉన్నాను. అంటే ఎన్ని కేజీలు ఇస్తున్నాం ఈ షేప్స్ కంటే నేను ఒక 50 kgs మాత్రమే ఇన్ని షేప్స్ కి అయితే నేను 50 kgs ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఎట్లా సెమీ గ్రేజింగ్ బయట తిప్పుతున్నా? బయట సెమీ గ్రేజింగ్ లో తిప్పి ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెం మొటాలిటీ అయితే ఆగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేతకి ఇడుస్తున్నట్టున్నారు. అవును, వెళ్తున్నా బయటికి వెళ్తా. ఇప్పుడు ఎట్లా ఓపెన్ గా మరి బయట మేపాలంటే ఎంత జీవాలకు ప్లేస్ ఉండాలి, ఎట్లా సార్ మరి ఉందా? ఉంది, మాకు ప్లేస్ ఉంది. 3 hours వెళ్ళేసి వస్తాయి. ఎందుకు మీరు షీప్స్ ఇట్లా సేల్ చేయలేదు, అప్పటి వరకు రన్ చేస్తున్నారు, ఎందుకు అట్లా? మరి ప్రాబ్లం ఏంటంటే నేను చేసింది కొదమలు తేవడం ఒక పెద్ద ప్రాబ్లం. కొదమలు వచ్చిన తర్వాత పిల్లల మొటాలిటీ రావడం, నాకు వచ్చిన లాభం అంతా మొటాలిటీలో పోయింది. ఇక ఓకే, నాకు గొర్రెలు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. లేట్ అయిన కూడా గొర్రెలు ఈడినాయి. దాని తర్వాత మొటాలిటీ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది కాబట్టి నాకు లాభాలు అనేది రాలేదు, నష్టాల్లోనే ఉన్నా. సో ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా రన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా ప్లాన్? దీన్ని రన్ చేసేది ఏం లేదు, చాలా ఇంట్రెస్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నీ సెక్టార్లోకి ఆనెస్ట్గా చెప్తే రాకపోతుంటాయి. చాలా ఏదంటే పేపర్ లెక్కలు వేసుకున్నా. సో నా దగ్గర 500 షిప్స్ ఉంటే 2 years కానీ అవి 1000 షిప్స్ అయితే మొటాల్ 200. ఆ పేపర్ లెక్కలు ఇందులో వర్కౌట్ అవ్వట్లేదు. నాకు ఇంత కనుక రిస్క్ ఉంది అని ముందే తెలిస్తే కనుక అసలు నేను సెక్టార్లోకి అడుగు పెట్టనే కాదు. హ్యాపీగా నా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండటం ఆరామ్సే. ఇప్పుడు ఆ మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఈ సెక్టర్ లోకి దిగిన తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా ఈ సెక్టర్ లో, ఇంత రిస్క్ ఉంటుందా? సో ప్రజెంట్ అయితే కొంచెం నష్టాలతోనే రన్ చేస్తున్నారు. 100% నష్టాల్లో ఉంది షెడ్. ఓకే. సో ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ దీనిపైన. ఎందుకంటే పొట్టేళ్ళు పెంచడం వేరు, ఈ ప్రొడక్షన్ యూనిట్ పెంచడం వేరు. సో నేను పెద్ద మొత్తంలో ఎట్ టైం అన్ని షిప్స్ తెచ్చుకున్నా. స్టార్టింగ్ అదేదో 150తో తెచ్చి కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే తెస్తుంది కదా. ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి 525 చూపించాలి కాబట్టి. ఎందుకంటే సెకండ్ సబ్సిడీ, ఫస్ట్ సబ్సిడీకి వచ్చిన తర్వాత సెకండ్ సబ్సిడీకి వెళ్ళాలి అంటే ఏదో ఒక రోజు నేను షిప్స్ చూపించాల్సిందే. సో ఎందుకంటే నేను సబ్సిడీ కోసం పెట్టుకోలేదు దీన్ని. చాలా మంది అనొచ్చు వేరే వాళ్ళ షిప్స్ తెచ్చి కొట్టి చూపించచ్చు కదా. నేను ఆ కాన్సెప్ట్ లో నేను ఇందులోకి రాలి, ఒక చాలా ఇంట్రెస్ట్ అని పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను షీప్స్ తీసుకురావాలి, రన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని షీప్స్ తీసుకురావడం జరిగింది. షీప్స్ తెచ్చుకోవడం వల్ల నేను చాలా లాస్ అయ్యాను. ఎందుకంటే కొదవలు తెచ్చుకోవడం, అది నా దగ్గరకు వచ్చినాక 1 year తినడం, ఈయన తర్వాత ఆ పిల్లలు సరిగా లేకపోవడం, ఇప్పటికీ చాలా ఇంచుమించుగా ఒక 350 మొటాలిటీ అయితే వచ్చింది సార్, పిల్లలు తల్లులు అన్ని కలుపుకొని. సో అదంతా నా ఇన్కమే కదా. ఎంత లేదన్నా 350 అంటే నాకు 2 years లో ఒక 30 lakhs అయితే లాస్ వచ్చింది. అది చనిపోతుంటే నేను చూడలేకపోతున్నా. ఓకే, ఏంది అసలు ఎందుకు వచ్చాను ఈ సెక్టర్లోకి అని చాలాసార్లు ఇప్పటికీ అనిపించింది. కాకపోతే లాంగ్ టర్మ్లో దీని లాభాలు తీయాలనే ఉద్దేశంతో అయితే దీన్ని రన్ చేస్తే ఎంత నష్టం వచ్చినా దీన్ని అయితే రన్ చేస్తా. కాబట్టి ఎలా లాభాలకు వెళ్ళాలనేది ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు ఏం చేసినాం దీని అన్నది. ఓకే.